ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డల్ని కుటుంబాన్ని దీవించండి. పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి, కృపగల దేవా, దైవగల దేవా, కరుణామయుడా, నిత్యుడగు తండ్రి, ఉదయకాల సమయాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల జీవితంలోని అద్భుతమైన కార్యములు జరిగించండి తండ్రి. నైనా ఏ బిడ్డలు ఏ సమస్యలతో కన్నీటితో ప్రార్థిస్తున్నారో బిడ్డల జీవితంలోని అద్భుతమైన కార్యములు జరిగించండి. బిడ్డల చుట్టూని సన్నిధించండి తండ్రి. నైనా ఏ కుటుంబంలో ఏ ప్రార్థన చేస్తున్నారో తండ్రి, బిడ్డల చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి నీ విజయం దయచేతండి. కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల జీవితంలో నీ అద్భుతమైన కార్యములు జరిగించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి. అవును తండ్రి, నేను అప్పు చేసి నేను వడ్డీలు కట్టుకోలేక నలిగిపోతున్న బిడ్డల జీవితంలో వరకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి. నేను బిడ్డల చదువుల విషయంలో నీ కార్యములు జరిగించండి. స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, ఏ ఫీజులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరిగించండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం, తెలివి, వివేచన దయచండి. నైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డల జీవితంలో నీ అద్భుతమైన కార్యం జరిగించండి. బిడ్డలకి దైవ జ్ఞానం, తెలివి, వివేచన దయచండి తండ్రి. పరలోకమైన జ్ఞానంతో నింపండి. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి తండ్రి. నైనా హాస్పిటల్లో ఉంటున్న రోగులందరికీ నైనా సంపూర్ణ స్వస్థత దయచేతండి. నైనా మారు మనసు లేని బిడ్డలకి మారు మనసును దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేతండి. నేను ప్రతి బిడ్డలు రక్షించబడాలి. రాకడికి నైనా కుటుంబం ఎత్తబడే గుంపులో ఉండే కృప, ధన్యతను దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డల చుట్టూ నీ కంచి ఉండి రాకపోకల్లో ఉన్న బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. ప్రతి బిడ్డల జీవితంలో నీ అద్భుతమైన కార్యములు జరిగించండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచండి. నైనా గర్భిణీ స్త్రీలకి నైనా తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచండి. డెలివరీ అనంతరం తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉండేలని సహాయం దయచండి తండ్రి. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచండి. నైనా గృహం కొనుక్కొని నైనా ఈఎంఐలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలకి నైనా నీ కార్యం జరిగించండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి దేవా. నైనా యవన కాలంలో బిడ్డలు నైనా నీ కాడి మోసే కృపను దయచేతండి. పాపమని యూపు నుంచి విడిపించండి. తాగుడనే వ్యసనం నుంచి విడిపించండి తండ్రి. నైనా చెడు వ్యసనాల నుంచి విడిపించండి. కుటుంబాన్ని కట్టండి. భార్యాభర్తల మధ్య ఐక్యత, శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి తండ్రి. నైనా ప్రతి కుటుంబంలోని శాంతి, సమాధానం, నెమ్మదిని, ఐక్యతని వండి బిడ్డలు చేయి. ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయం దయచేయండి. ఈరోజు నూతనంగా ఏ కార్యక్రమం తలపెట్టిన కార్యక్రమంలోని విజయాన్ని ఇవ్వండి. దైవ సేవకుల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకులకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచండి. నైనా బిడ్డల చుట్టూని సన్నిధించండి. ఉపవాసాల నుండి కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాల్లో నీ అద్భుతమైన కార్యములు జరిగించి దీవించమని, ఆశీర్వదించమని. చంటి బిడ్డల చుట్టూ, వృద్ధుల చుట్టూ నీ కృపించండి. అనాథ బిడ్డలకు కావలసిన ప్రతి ఒక్క అవసరతలు తీర్చమని నైనా. ప్రతి కుటుంబంలోని సన్నిధించమని నైనా. ప్రతి బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించమని. కొద్ది ప్రార్థనని పాదస్థాన్ని తీర్చుకొని త్వరలో పత్ఫలం దయచేయమని నజరుడని యేసుక్రీస్తు పుణ్యనామం నడి వేడుకుంటున్నాం పరమ తండ్రి.